అండి. వెల్కమ్ టు రూపాలావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపాలావణ్య గారు, వాయిస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయే ముందుగా ఎవరైనా ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి ఉంటే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్, షేర్ వల్లనే మా ఛానల్ మరికొంతమందికి వెళ్ళి, మా స్టోరీస్ మరికొంతమంది ఆదరించడానికి అవకాశం ఉంటుంది. సో, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. స్ట్రెచర్ మీద అప్పుడే అరుణ్‌ని తీసుకుని వస్తూ ఉంటే, చూసి తల్లిగా ఆవిడ పడుతున్న ఆవేదన అక్కడ అందరినీ ఏడిపిస్తుంది. "మమ్మ ఏం కాలేదు. ప్లీజ్ ఏడవకు" అంటూ మాయ కూడా ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి ఎన్ని కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చారో కల్పన, రాజీ, అనులకి తెలుస్తుంది. తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా పూనం, మాయ ఆళ్ళు ఏడుస్తూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. కల్పన వచ్చి ఇద్దరిని ఓదార్చి అరుణ్‌ని జాగ్రత్తగా అంబులెన్స్ స్టాఫ్‌తోనే రూమ్‌లో బెడ్‌పై పడుకోబెట్టి అబ్జర్వేషన్ కోసం డాక్టర్, నర్స్ అన్నీ సెట్ చేస్తారు. డాక్టర్ అతని కండిషన్ ఇప్పుడెలా ఉంది అని డెవిల్ అడిగితే, రేపు ఈవినింగ్ లోపు మనం ఇస్తున్న యాంటీడోస్ డ్రగ్‌కి ఆయన బాడీ రియాక్షన్ ఇస్తే ఇక ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ సార్. లేదంటే మనం లేదంటే మాత్రం కష్టమే. సీనియర్ డాక్టర్ రేపు మార్నింగ్ వచ్చి చెక్ చేస్తా అన్నారు అంటూ అతని వంతుగా అన్నీ చెప్తూ ఉంటారు. కాసేపు ఉండి చాలా ఇంకా అక్కడే అలా అరుణ్‌ని చూస్తూ పూనం హెల్త్ మళ్ళీ అప్సెట్ అవుతుందని కల్పన తీసుకువెళ్ళిపోతే, మాయ కూడా ముందు రోజు వరకు పేషెంట్‌నే అని తనని డెవిల్ తీసుకువెళ్ళిపోతాడు. అదంతా సైడ్ నుంచి అంతా చూస్తూ గట్టిగా ఏం అన్న డెవిల్ తిట్లు తినాలి అని కామ్‌గా ఉండిపోతారు మమత, రియా. మమ్ ప్లీజ్ మనం వెళ్ళిపోదాం. ఇక్కడే ఉండి ఆ మాయకి ఏమన్నా చేసినా మన మీదే డౌట్ వస్తుంది. అదే మన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి డ్యాడీకి చెప్పి ఏదో ఒకటి చేయిద్దాం. లేదంటే పూర్తిగా ఊరుకుందాం అంటుంది రియా. అదేంటి నువ్వైనా అలా అంటుంది? నువ్వేనా అలా అంటుంది? అని అడుగుతుంది మమత. మరేమనాలి? ఇంతకు ముందు బావని చేసుకుంటా అంటే వద్దు అన్నావు. మధ్యలో బావతో నా పెళ్లి అన్నావు. ఇప్పుడు ఆ మాయ వచ్చి చెడగొట్టింది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో మళ్ళీ నాకు ఇష్టం లేదు. బావతో నా వల్ల కాదు అనిపిస్తుంది. అందుకే వదిలేసేయ్ ఇంకా అని చిరాగ్గా వెళ్ళిపోతుంది రియా. అదంతా మీ నాన్న వల్ల. నేను చెప్తే ఎవరు వినరు. అనుకుంటూ వీరేంద్రకి ఫోన్ కలుపుతూ వెళ్ళిపోతుంది మమత. ది నిజంగా భయ్యాకి ఏం కాదు కదా! గట్టిగా హత్తుకుని బెంగగా అడుగుతుంది మాయ. లేదు ఏం కాదు. నువ్విలా ఏడుస్తుంటే ఇంకా మీ అమ్మకి ఎవరు చెప్తారు చెప్పు? ఆవిడకసలే హెల్త్ బాగోదు. మొన్నే మీ ఫ్యామిలీ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చింది అనగానే, నిన్ను అని గట్టిగా ఒకటి గుద్ది మళ్ళీ భయంగా చూస్తుంది. చిన్నగా నవ్వుతూ కళ్ళు ఎగరవేసి చూసి, భయం తగ్గినట్లుంది బుజ్జమ్మకి. అంటే, మరి నువ్వు అలా అంటే కోపం రాదా? సారీ. మరి కొట్టనులే. అంటే, నీ అల్లరికే పాప నేను నీకు పడిపోయింది. అందుకే నువ్వెప్పుడు ఇలానే ఉండు. నేను నాలానే ఉంటాను. నిజం చెప్పు. నటిస్తున్నా అనుకుంటూనే నువ్వు నీ ఒరిజినల్ లాగానే నా దగ్గరున్నావు. నిజమే కదా! అంటూ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. హ్మ్. కానీ నిన్ను అప్పుడు చాలా తప్పుగా అనుకున్నాను. ఐ యామ్ సారీ డెవిల్ అంటుంది మళ్ళీ బాధగా. ఇప్పుడు అనుకోవట్లేదగ్గా. అది చాలు. ఇప్పటికే చాలా దూరం వచ్చేస్తుంది మన మధ్య. ఇంకా ఏ దూరాలు వద్దు బుజ్జమ్మ అని మళ్ళీ కళ్ళల్లోకి చూస్తూ ఒకటి అడగనా? అతని గొంతులో ఎప్పుడు ఉండే కమాండింగ్ కరుకుతనం లేకుండా కొత్తగా ఆవేదన లాంటిది వినిపిస్తూ ఉంటే వింతగా చూస్తూ "హ్మ్" అంటుంది. "నా మీద నీకు ఇప్పుడు నమ్మకం వచ్చినట్లేగా? అదేంటి విల్ అలా అంటావు? నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? ఇప్పటి వరకు జరిగింది చాలు"
నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నా మీద కంటే కూడా ఎక్కువగా నీ మీదనే నాకు నమ్మకం ఎక్కువుంది అంటుంది ప్రేమగా చూస్తూ చిన్నపిల్లల మూతి క్యూట్‌గా పెట్టి. అంటే ఇంకా నమ్మడం లేదని అనుకుంటున్నాడు అని అలక అన్న మాట మాయ పాపకి. అవసరమావే నీకు? అయితే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. నా గురించి ఇక పైన కూడా ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మకు. నమ్మినా నా నుండి దూరం పోకు. నాతోనే ఉండాలి అంతే. ఏం జరిగినా సరే కోపం ఉన్నా కూడా అంటుంటే ఏమీ అర్థం కాక పిచ్చిదానిలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ డెవిల్‌ని నేనెప్పుడు ఏం చేసినా అది ఖచ్చితంగా బాగా ఆలోచించే చేసి ఉంటాను అని గుర్తుపెట్టుకో. నేను చేసిన పని వెనుక చాలా బలమైన కారణం లేకుండా చెయ్యను. అలాగే మన కోసం, మంచి కోసం ఆలోచించే చేస్తాను. అంటుంటే మాయ అదోలా మొహం పెట్టి డెవిల్ నుదుటి మీద చెయ్యి వేసి, "నీకేం కాలేదు కదా! ఫీవర్ గాని, లేదంటే ఏదో గాలో, ధూళో అంటారు కదా! అలాంటివేమీ పట్టలేదుగా? బుజ్జమ్మ, ఐయామ్ సీరియస్" అంటూ ఆమె చెయ్యి లాగేస్తూ చెప్తాడు. నేను కూడా సీరియస్‌నే డెవిన్. నువ్వేం మాట్లాడుతున్నావో ఎప్పుడూ అర్థమవుతుంది కానీ, ఈసారి మాత్రం అంటూ పెదవి విరిచి తల అడ్డంగా ఊపుతుంది. నాకు కూడా అదే కావాలిలే కానీ, వదులు నేను ఇప్పుడే వస్తాను అంటూ రూమ్‌లో నుండి బయటికి వచ్చి మేడపై నుండి గట్టిగా మామ్! మాయకి జ్యూస్ అలాగే వాటర్ పంపించు. టాబ్లెట్స్ వేసుకోవాలి అని అరుస్తూ చెప్తాడు. కల్పన కిచెన్ నుండి బయటకు వచ్చి అలాగే ఆ జ్యూ పంపిస్తాను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే క కల్పనాజీ ఓ కోన్ హై అంటూ అడుగుతుంది పూనం. కొద్దిగా హిందీ అర్థం చేసుకునే కల్పన గతుక్కుమని ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటే అజిత్‌నే పూనం మీ శామ్‌కి జ్యూస్ పంపించమని అరుస్తున్నాడు. వెధవ కిందకి దిగితే ఏం పోతుందో అని విసుక్కుంటూ రూమ్‌లో నుండి బయటికి వస్తూ చెప్పి సోఫాలో కూర్చుంటారు రాజీ. మీ అజిత్ మా శామ్‌కి జ్యూస్ పంపించమని ఎందుకు చెప్పాలి? అని అడగంగానే ఆమె ఏం అనాలో బల్బు వెలిగి అను టెన్షన్‌తో చూస్తారు. కల్పన అప్పటికి సైగ చేస్తూనే ఉంటుంది. కానీ రాజీ చూడకుండా వాగేసి ఇప్పుడు కల్పన వైపే ఏం చేయాలి అన్నట్లు చూస్తుంది. అది పూనం గారు మాయకి కూడా ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఉంది కదా! సో, మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు అంతే అంటారు. ఇంకేం అనాలో ఆ టైంకి బ్రెయిన్ పనిచేయక, ఈలోపు మమత వచ్చి "ఎన్ని రోజులు దాస్తారు వదిన? ఎప్పటికైనా తెలియాలిగా? ఆవిడ కొడుకు, కూతురు చేసిన నిర్వాకాలు ఎంతకాలం దాస్తారు? పైగా తప్పు చేసింది వాళ్ళైతే మనం చేసినట్లు ఈ కంగారు, కప్పిపుచ్చుకోవడాలేంటో" అని సాగదీస్తూ అనేసి చక్కా వెళ్ళిపోతుంది. పూనమికి పూర్తిగా అర్థం కాదు. కాబట్టి అనుమానంగా చూస్తూ ఉంటుంది. కానీ ఆవిడ అనుమానం ఇంకా పెరిగిపోతుంది. ఇంకేం అడగకుండా సైలెంట్‌గా అరుణ్ రూమ్‌లోకి వెళ్తుంది పూనం. కల్పన, రాజీ చూసినా ఏమనలేక వాళ్ళు కూడా కామ్‌గా అయిపోతారు. టాబ్లెట్ వేశాక జ్యూస్ తాగించి బెడ్‌పై కూర్చుని మాయని ఒడిలోకి లాక్కుంటాడు డెవిల్. తనని అస్సలు వదలకుండా గట్టిగా పట్టుకుని క్షణం వదిలితే మళ్ళీ ఎక్కడ దూరమైపోతుందా అన్న భయంతో పట్టుకుంటూ ఉంటే, అతని గుండెలకి తల ఆంచుకుని మాయకి అతని గుండె చప్పుడు వినిపిస్తుంది. మామూలుగా లేదది. చాలా వేగంగా ఏదో కంగారు ఉన్నట్లు అనిపిస్తే, వెనక్కి జరిగి డెవిల్‌నే చూస్తూ చెంప మీద చెయ్యి వేసి, "డెవిల్ నిజం చెప్పు ఏమైంది?" అని అడుగుతుంది మాయ. "ఏంటి ఏమవ్వడం? ఏమీ లేదు" అంటూనే ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. "హాస్పిటల్ నుండి మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నీలో ఏదో తేడా కనిపిస్తుంది. నన్ను అసలు వదలడం లేదు" అని కళ్ళలోకి చూస్తూ చొప్పున తల పక్కకి తిప్పేస్తాడు డెవిల్. మాయకి నిజంగానే డెవిల్ తన దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపించినా, ఇప్పటి వరకు తనే అలా చేసి, ఇప్పుడు మళ్ళీ డెవిల్‌ని అనుమానించడం బాగోదని గట్టిగా అడగకుండా కామ్‌గా అయిపోతుంది. మళ్ళీ మెల్లిగా పెదాల్ని ఆమె మెడ దగ్గరికి చేర్చి, "బుజ్జమ్మా" అని పిలుస్తాడు మెల్లిగా. "హ్మ్" అంటూ కళ్ళు మూసుకుంటుంది. "ఆ రోజు నువ్వు అడిగావు కదా ఒకటి" "ఏ రోజు? ఏం అడిగాను?" "అదే హోటల్‌లో నన్ను గట్టిగా హత్తుకుని అడిగావుగా, నన్ను విడిచిపెట్టి వెళ్ళవు కదా డెవిల్ అని" అంటాడు.
ఒక్కసారిగా ఆ రోజు మళ్ళీ గుర్తు వచ్చి ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. "హ్మ్" అంటుంది అంతే. "ఇప్పుడు నేను అడుగుతున్నానే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవు కదా?" అతని గొంతులో బెంగ చాలా ఎక్కువగా తెలుస్తుంది. ఇప్పటివరకు అతను చూపించిన ప్రేమకి, ఆమె చేసిన మోసాలకి అతనిలో విసుగు, చిరాకు, అసహ్యం రావాలి. కానీ ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళవు కదా అని బాధగా, బెంగగా అడుగుతుంటే ఆమె హృదయం ఒక్కసారిగా ద్రవిస్తుంది. మొదటిసారి ఆమె అడ్డుగోడలు, భయాలు, అనుమానాలు అన్నిటిని పక్కన పెట్టేస్తుంది. ఆర్తిగా ఆమె ప్రేమ అంతటినీ ముద్దుగా మలిచి అతని పెదవులని తానే మొదటిగా అందుకుని చూపిస్తుంది. తడి పెదాలు తగిలితేనే గాని ఆమె చేసిన పని అతనికి తెలియలేదు. ఎక్కడో ఆలోచనలో బాధగా ఉన్న అతని బ్రెయిన్ ఆమె పెదాల తడి తగిలిగానే మళ్ళీ నిశ్చల స్థితికి వచ్చి ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. ఆమె పరిచయం అయ్యి పెళ్ళైన ఇన్నాళ్లలో ఆమె అంతటా ఆమెగా ఇస్తున్న మొదటి ముద్దు. ఇద్దరిలో ప్రేమ ఒకరిపై ఒకరు చూపించుకుంటూ పెట్టుకుంటున్న ముద్దు. పెదాలతో ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది ఇద్దరిలో. కాసేపు బాహ్య ప్రపంచానికి దూరంగా తమ తమ మనసులలో ఉన్న బాధల్ని పక్కన పెట్టేసి ఈ క్షణాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ ప్రేమలో మునిగిపోతారు. అరుణ్‌ని చూస్తూ కూర్చుంటుంది పూనం. కాసేపయ్యాక కల్పన వచ్చి ఆవిడకి కూడా తెచ్చిన జ్యూస్ గ్లాస్ అందిస్తే మౌనంగా అది తీసుకుని కళ్ళ నిండా నీళ్లతో అరుణ్‌నే చూస్తూ ఉంటారు పూనం. ఇద్దరు పిల్లలు కళ్ళు ముందు చెంగు చెంగు ఎగురుతూ, తుళ్ళుతూ, అల్లరి చేస్తూ ఎంతో సంతోషంగా గడిచిపోతూ గడిచిపోతున్న వాళ్ళ జీవితాలు ఒకే ఒక్క చిన్న తప్పుకి అతలాకుతలం అయిపోయాయి. ఇప్పుడు కొడుకు ఎప్పుడు లేస్తాడా అని 1000 కళ్ళతో చూస్తూ కూర్చుని ఉన్నారు పూనం. ఆవిడ ఫీలింగ్స్ అన్ని కల్పనకి తెలుస్తున్నా కూడా ఆమె చెప్పలేదు కదా అజిత్‌నే అదంతటికి కారణమని. నిజం నిజాలు ఏంటో తొందరగా తెలిస్తే బాగుండును అనిపిస్తుంది కల్పనకి. కారణం ఎంతైనా అజిత్ ఆమె కన్న కొడుకే కదా! తప్పు చేసి ఇంతమంది జీవితాలు కష్టాల పాలు కావడానికి అతనే కారణం అంటుంటే ఆమె తల్లి మనసు ఒప్పుకోదు కదా! భుజం మీద చెయ్యి వేసి అరుణ్‌కి ఏం కాదు అని చెప్పారు. నైట్‌కి గాని, రేపు ఉదయానికి గాని లేస్తాడు. చూస్తూ ఉండండి అంటూ నవ్వుతూ చెప్తుంది కల్పన. ఆమె మాటల్లో, కళ్ళలో అభిమానం కనిపిస్తున్నా కూడా జరుగుతున్నవి చూసిన పూనం మేమిక్కడ నుండి ముంబైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కల్పనాజీ అంటారు. అలాగే అంటారని ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టి మీకు అక్కడ రిస్క్ ఉంది పూనం గారు. అసలు వద్దు అంటే. కానీ నాకెందుకో ఇక్కడ ఏది కరెక్ట్‌గా ఉన్నట్లు అనిపించడం లేదు. పైగా ఇక్కడ ఉన్నప్పుడే కదా మళ్ళీ అరుణ్ మీద అటాక్ జరిగింది. మాకు తెలిసిన వాళ్ళు ఫారెన్‌లో ఉన్నారు. జాహ్నవి, ముఖేష్ ఫారెన్‌లో ఉన్నారని మాయ చెప్పిన అబద్ధం నిజమనుకుంటుంది పూనం. మేము కూడా అక్కడికి వెళ్ళిపోతాం. ఏమి అనుకోకండి ప్లీజ్. ఇప్పటికే మీ మీద చాలా ఆధారపడ్డాం అనిపిస్తుంది అంటారు. వీళ్ళిద్దరూ ఇలా మాటలు ఉండగానే బయట ఎవరివో గట్టిగా అరుపులు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళు కంగారుగా బయటకు వస్తే ముద్దులో అంతా మర్చిపోయిన డెవిల్ మాయాలు కూడా ఏమైందో అని ఫాస్ట్‌గా కిందకి వస్తారు. అలా వచ్చినప్పుడు పూనం మళ్ళీ వీళ్ళని కలిసి ఒకే రూమ్ నుండి రావడం చూస్తుంది. అందరూ కిందకి వచ్చేసరికి సెక్యూరిటీతో గొడవ పడుతూ లోపలికి పంపించమని అరుస్తున్న రీతు కనిపిస్తుంది అందరికి. రీతు గుర్తుంది కదా! మాయ, రేణు, రీతు ముంబైలో ఫ్రెండ్స్. అలాగే రీతు కూడా డాక్టర్‌నే. మరి ఇప్పుడు ఏమవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్‌లో తెలుసుకోవాల్సిందే. ఏం జరుగుతుందో, రీతు ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో రూప గారు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తారు. ఆ ఎపిసోడ్ వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ ఎపిసోడ్‌తో మళ్ళీ త్వరగా వచ్చేస్తాను. అప్పటి వరకు బై బై. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.